ఆ ఊరి దగ్గర స్పెషల్ ఏంటంటే నేను అక్కడ ఉన్న బాణసంచ తయారీ ఎట్లా అంటే 1000 రూపాయలకి నేను 2 గోతాంలో సరుకు తెచ్చుకున్నాను. నేను ముందు నలుగురం కలిసి వెళ్ళాం. నలుగురం కలిసి వెళ్ళినప్పుడు మామూలుగా 4 సెంట పాస్ ఏదో 100-200 లార్లు ఇట్లా పడేసుకున్న తర్వాత నేనేం వేసుకున్నానంటే మనకి బెజవాడలో లెక్క చూసుకుంటే దగ్గరగా 10,000 పడుతుంది. నేను ఆ లెక్కన వేసుకుంటే మొత్తం కలిపి వాళ్ళు తక్కువ తీసుకున్నారు. మొత్తం కలిపి 10,000 అయినాయి నలుగురికి కలిపి. దగ్గర చూసుకుంటే 2,500 పడింది నలుగురు. అప్పుడు నేను వాడితో మాట్లాడే అసలు ఎక్కడి నుంచి అంటే తయారీ కాస్ట్ తక్కువ పడుతుందండి మాకని. తర్వాత మాకు తెలుసు, మేము ఇంతకుముందు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు గుంటూరులో ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ దీపావళి వచ్చిందంటే చిచ్చుబుడ్లు తయారు చేసేవాళ్ళు. ఒకళ్ళు సిసింద్రీలను ఉండేది పేపర్ది చిన్న దాంట్లో పెడితే సుయ్యమని ఆ సిసింద్రీలు తయారు చేసేవాళ్ళము. సీమ టపాకాయలు ఈ తయారు చేసేవాళ్ళు ఉన్నారు. అప్పుడు తెలుసు మాకు తయారు చేసేటప్పుడు కాస్ట్ చాలా తక్కువ పడుతుంది మనకి ప్రొడక్షన్. కాబట్టి వీళ్ళకి పడేది 10 రూపాయలు అయితే దానికి 100 రూపాయలు వేస్తున్నారు. ఈ 70% డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే మధ్యలో వీడు 20 రూపాయలు తీసుకుంటున్నాడు. ఇది నడుస్తోంది. దీపావళి బాణసంచి అంటే గిట్టుబాటు అనేది అందుకే, లేకపోతే వ్యాపారాలు ఎందుకు పెడతారు? దీపావళి బాణసంచికి ఎట్టుంటాయి, పెద్ద బాంబులకి ఎట్టుంటాయి. అమెరికా వాడు 10 లక్షల రూపాయలు పెట్టి తయారు చేసేదాన్ని 10 కోట్లకు అమ్ముతాడు వాడు. అది కూడా ఎవడికి